హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం పెసర వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫ్రెండ్స్, ముందుగా ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు పెసర వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా అరకిలో పెసరపప్పును తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. 2 గంటల పాటు నానిన పెసరపప్పును శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఆ పిండిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత శుభ్రంగా ఉన్న మైకా కవర్ తీసుకుని ఎండలో ఆ పిండిని ఒకదానికొకటి అంటుకోకుండా చిన్న చిన్న ఉండలుగా పెట్టుకోవాలి. ఈ వడియాలు క్లాత్ మీద పెట్టుకుంటే తీసేటప్పుడు సరిగ్గా ఊడిరావు, ఇరిగిపోతాయి. అదే మైకా కవర్ మీద పెట్టుకుంటే వడియాలు ఎండిపోయిన తర్వాత తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. బాగా ఎండగా ఉన్న రోజున ఉదయాన్నే పెట్టుకుంటే సాయంత్రానికి వీటిని కవర్ మీద నుండి ఇలా తీసుకోవచ్చు.
వాటిని మళ్ళీ ఒక 3 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. వడియాలు బాగా ఎండిపోతే గలగల శబ్దం వస్తాయి. ఇలా వడియాలు బాగా ఎండిపోయిన తర్వాత వాటిని మనం 1 సంవత్సరం పాటు డబ్బాలో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ వడియాలను కొద్దిగా కాగిన నూనెలో వేయించుకుని భోజనంలో నంజుకోవచ్చు. అలాగే ఈ పెసర వడియాలను కూరగా కూడా చేసుకోవచ్చు. ఈ పెసర వడియాలను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.